ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా అమూల్య, నాకొద్దు. కొద్దిగా ఈ సర్దిపోతినమ్మా. నాకొద్దు. స్కూల్కి వెళ్ళాలి కదా. నాకేమొద్దు. అమ్మా ఈ ఒక్క ముద్ద తినమ్మా. సర్ది పువ్వు తిన్నాక మళ్ళీ అయ్యో. టాబ్లెట్ వేసుకోమంటావు. అమ్మా అమూల్య, ఎందుకమ్మా ఉదయాన్నే బామ్మని పరిగెత్తిస్తున్నావు? చూడక్క, సర్ది పువ్వు తినమంటుంది. తిన్నాక టాబ్లెట్ అంటది. నేను అది వేసుకోను. ఆ టాబ్లెట్స్ నాకు అస్సలు వేసుకోవాలనిపించట్లేదు. చాలా చేదుగా ఉన్నాయి. చూడమ్మా, ప్రతిరోజు ఇదే గొడవ అనుకో. మాత్రలు వేసుకోపోతే ఎట్లాగమ్మ చెప్పు. బ్యాక్ బా ఎంత చేదుగా ఉందో. ఫు, బ్యాక్ బ్యాక్. అయినా సుందరి చెప్పింది యాపిల్తో పళ్ళు తోముకుంటే ఆరోగ్యానికి మంచిదంట. ఈ ఒక్క ముద్ద తిను తల్లి. నేను తిన్నానంటే తిన్నాను. టాబ్లెట్ కూడా వేసుకోను. తినకపోతే తినకపోయావు గాని మాత్ర అయితే వేసుకోవాలి కదా. ముందే మాత్రైనా వేసుకోమ్మా. కాసేపు ఆగి తిందువు గాని. లేదు, నేను వేసుకోను. ఉమ్. నా మాటినవే, ఈ మాత్ర వేసుకోవే. వద్దంటున్నానా? అమూల్య, నువ్వు ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవు అంతే కదా? నేను ఎవరు చెప్పినా వేసుకోను. అయితే నువ్వు చాక్లెట్ మిస్ అయిపోతావు. చాక్లెటా? అవును, పెద్ద చాక్లెట్. నువ్వు టాబ్లెట్ వేసుకుంటే నీకు పెద్ద చాక్లెట్ కొనిస్తాను. అయినా వేసుకోను. అవసరమైతే నువ్వే వేసుకో. సరే, అయితే నేను టాబ్లెట్ వేసుకుంటాను. నువ్వు కూడా టాబ్లెట్ వేసుకోవాలి. ఎవరు ఫాస్ట్గా మింగేస్తారో వాళ్ళు గెలిచినట్టు. లేదంటే చాక్లెట్ నేనే తినేస్తాను. ఓకేనా? సరే అయితే. సరే, చూడు. పట్టుకో పట్టుకో. ఓకేనా? బాలగారు, ఇప్పుడు నువ్వు ఇలా టాబ్లెట్ వేసుకొని నీళ్ళు తాగాలి. నువ్వు వేసుకో. అవును, నువ్వే ముందేసుకున్నావు కదా. లేదుగా, ఇదిగో. హా, ఆ? నేను వేసుకున్నట్టు యాక్టింగ్ చేశా. చీటింగ్, చీటింగ్. చీటింగ్, చీటింగ్. పెంచలవా. పెంచులవ్వా, ఈ ఇల్లు నువ్వు ఉన్న మొత్తం ప్లేస్ అంతా దాక్షాయణి గారు జప్తు చేస్తే మళ్ళీ వీళ్ళెవరు ఇక్కడెందుకున్నారు? మీకు దండం పెడతానయ్యా. ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. అదేం కుదరదు. ఏమైనా ఉంటే దాక్షాయణి గారి దగ్గరకు వచ్చి మాట్లాడుకో. నువ్వు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మొత్తం కట్టిన తర్వాతే నీ ఇల్లు నీ చేతికిస్తాం. ఏంటవ్వా ఇదంతా? ఆ దాక్షాయణి గారి దగ్గర పొలం కోసం నా కొడుకు అప్పు తీసుకున్నాడమ్మా. కానీ నా కొడుకు కోడలు యాక్సిడెంట్లో చనిపోయారు. పొలంలో పంట కూడా చేతికి రాలేదు. దాంతో అప్పు పడ్డానమ్మా. వడ్డీ కూడా కట్టలేకపోతున్నాను. ఆ అప్పు కింద
ఈ స్థలం మొత్తాన్ని జప్తు చేశారమ్మా. ఎంత తీసుకున్నావు? తెలీదమ్మా. ఆ లెక్కలన్నీ కాగితాల రూపంలో ఆవిడ దగ్గరే ఉంటాయి. నా కొడుకు ఎంత తీసుకున్నాడో ఏంటో నాకెరకలేదమ్మా. వడ్డీ చాలా అయి ఉంటుంది. ఏమండి, ఆవిడ పెద్ద ఆవిడ కష్టాల్లో ఉంది. ఆవిడ ఎంత కట్టాలో ఆవిడకే తెలీదు. నేనొచ్చి దాక్షాయిని గారితో మాట్లాడతాను. దయచేసి గొడవ చేయొద్దు. మీరు మాట్లాడతారో ఆ ముసలావిడ వచ్చి మాట్లాడుతుందో మాట్లాడుకోండి. అదేంటో సెటిల్ చేసిన తర్వాతే అప్పుడు దాక్షాయిని గారు చెప్పినట్టే మేం చేస్తాం. ముసలాడు అంటారేంటి? అవ్వా అనండి. బ్యాడ్ పీపుల్. ఏయ్, ఏం మాట్లాడుతున్నారా? ఏమండి ఏమండి, ప్లీజ్ అండి, క్షమించండి. తనకేమీ తెలీదు. మేము దాక్షాయిని గారిని కలుస్తాం. దయచేసి వెళ్ళండి. సరే అయితే. అమ్మా, నీకెందుకమ్మా ఈ గొడవలు? మీరసలే ఈ ఊరికి కొత్త. నే వెళ్ళి మాట్లాడొస్తాను. లేదవ్వా, నీకు తోడుగా మేం కూడా వస్తాం. మేం కష్టంలో ఉంటే మాకిల్లిచ్చి ఆదుకున్నాం. అవును, మేం కూడా వస్తాం. నువ్వేం భయపడకావా, అంతా సుందరి చూసుకుంటుంది. ఆ వెంకట్రావు గారు డబ్బులు ఇచ్చాడా? ఇచ్చాడమ్మా. మరి ఆ బాలరాజు? ఇద్దరు ఇచ్చేసారండి. మరి బసవరాజు ఏం చేశాడు? వాడిది ఒక్కడిదే పెండింగ్ ఉందమ్మా. ఓ బసవరాజు గాడి తోలు వచ్చేస్తానని చెప్పు. లెక్క తేడా రాకూడదు నా కాడ. అట్టాగనమ్మా. అమ్మా, దండాలమ్మా. ఏంటి పెంచలమ్మా, కొడుకు కోడలు చనిపోయాక కొత్త జనం ఎవరో చుట్టాలైనట్టున్నారు? అది కాదమ్మా, వారు పొరుగురు నుంచి బతకడానికి ఈ ఊరికొచ్చారు. సరే, నువ్వు డొక్కా సీతమ్మలాగా ఎంతమందినైనా ఆదరించు, నాకేమి ఇబ్బంది లేదు. కానీ నా దగ్గర తీసుకున్న అప్పు కట్టకుండా మీ ఇంట్లో దీపాలు వెలక్కూడదని నీకు తెలీదా? ఆ ఇల్లు, ఆ ఇంటి స్థలం రెండూ నా అప్పు తీర్చే వరకు నా ఆధ్వర్యంలోనే ఉన్నాయని తెలుసు కదా నీకు?